కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీలను అమలు చేయాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంఘం, భారత కార్మిక సమైక్య సంఘాల మండల కార్యవర్గ ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుండి పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. స్థానిక బస్టాండ్ సెంటర్లో రాస్తారోకు నిర్వహించారు. అనంతరం సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. తమ న్యాయ కోరికలను తీర్చాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా గౌరవ అధ్యక్షులు డిపి పోలయ్య మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ కార్మికులు సుమారు 40 రకాల వృత్తులతో పనిచేస్తూ భవన నిర్మాణ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. గడిచిన 6 సంవత్సరాలుగా భవన నిర్మాణ రంగం ఉపాధి కోల్పోయి కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ కార్మికులు బాడుగ ఇళ్లలో ఉంటూ బాడుగలు కట్టుకోలేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి కార్మికులకి పక్కా గృహాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటాలు, కార్మిక వర్గ పోరాటాలు. జిందాబాద్ 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 జిందాబాద్. వర్ధిల్లాలి కార్మిక వర్గ పోరాటం. ఈ భూమిని బిల్డింగ్ వర్కర్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేడం. అయితే ఈ రోజు కూడా అది రోజు రోజుకి ఆక్రమణ గురైపోతా ఉంది. బిల్డింగ్ వర్కర్స్ సంబంధించిన మాత్రం చట్టంలో వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక కాలనీ ఇవ్వాలి, వసతులు కల్పించాలి, మౌలిక వసతులు కల్పించాలి ఉన్నప్పుడు కూడా దాన్ని అధికారులు రోజువారీ కాలయాపన చేసిన వల్ల కార్మిక వర్గం మొత్తం కూడా బాడీలలో ఉండి వాళ్ళ జీవన విధానం సిద్ధమైపోతుంది మేడం. ఒకవైపు తెలుగుదేశం ప్రభుత్వం కూడా కోటలో 2 సీట్లు ఇస్తాము, అదేవిధంగా గ్రామాలలో 3 సీట్లు హామీ వచ్చినారు మేడం. అందుకని ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం బిల్డింగ్ వర్కర్స్కి అయితే గతంలో అయితే హామీ ఇచ్చున్నారో ఆ హామీ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని మొత్తం కూడా ఆక్రమణ గురైనాయి. కాబట్టి ఆ ఆక్రమణ మొత్తం తొలగించి ఐడెంటిటీ కార్డు పొందిన వాళ్ళు మా బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఐడెంటిటీ కార్డు పొందిన కూడా దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళందరికీ ఇక్కడ 3 సీట్లు ఇవ్వాలిచ్చి పక్కా గృహం నిర్మించాలని డిమాండ్ చేసి ఈరోజు మీ ఆఫీస్ వద్ద 2014లో భవన నిర్మాణ కార్మికులకి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి ఆ రోజు మేము భవన నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్డీ ఎంఆర్ఓని కలిసి ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చాం మేడం. అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ ఉన్నటువంటి 13 ఎకరాల 13 సెంట్ల భూమి అయితే ఉందో దీంట్లో కొంతమంది స్థిర నివాసాలు వేసుకొని కాపురం ఉంటుంది మేడం. కొంత స్థలం అనధికారంగా అందరూ ఆక్రమణ చేస్తున్నారు. ఆ క్రమంలో బిల్డింగ్ వర్కర్స్ గుర్తింపు కార్డు నుండి బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా ఇళ్ల స్థలాలు మండల హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేయమని ఆనాడు కలెక్టర్ 2014 కలెక్టర్ హామీ ఇచ్చి కూడా మాకు పంపించాడు మేడం. ఆ మేరకు సంస్థల కాల పరిపాలనలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన చెప్తున్నటువంటి కూటమి నాయకులు ఇవాళ ఎన్నికల సమయంలో అనేక హామీలు వర్షం కురిపించారు. ప్రధానంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్న భవన నిర్మాణ రంగాన్ని మొత్తం కూడా కుదేలు చేస్తూ కార్మిక విధి విధానాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఆ వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మిక సంక్షేమాన్ని మొత్తం గాలికి వదిలేసి వాళ్ళకున్న హక్కులు మొత్తం కూడా ఇవాళ నిర్వహణ చేస్తూ
సర్క్యులర్ 12-14 తీసుకుని వచ్చి వాళ్ళ సంక్షేమ పథకాలు నిలిపివేసి ఉన్నటువంటి కోట్ల రూపాయలని మొత్తం కూడా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారిమాలు ఇచ్చింది. మరి ముఖ్యంగా ఆనాడు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మేము ఎన్నికల్లోకి మేము అధికారంలోకి వస్తే ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది కార్మిక వర్గానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. మేము మొత్తం కూడా కార్మిక వర్గానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మిస్తాం. అదేవిధంగా పట్టణాలలో 2 సెంటులు, అదేవిధంగా గ్రామాలలో ఇవాళ 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. మరి ఆ హామీని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం గాలికి వదిలేసి ఇవాళ కార్మిక వర్గ జీవన విధానంతో ఇవాళ చెలగాట మారుతా ఉన్నారు. దీన్ని ఐఎఫ్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇవాళ 2014 నుంచి అనేక పోరాటాల్లో సైదాపురం మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్ని భవన నిర్మాణ కార్మికులకు, సంక్షేమ భవన కార్మికులకు ఇళ్ల స్థలం మంజూరు చేయాలని చెప్పని దశల వారీగా ఆందోళన చేశాం. ఆ ఆందోళన ఫలితంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని మొత్తం ఆక్రమణ తొలగించి భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు ఉన్న కార్మిక వర్గానికి ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు ఎంఆర్ఓ కార్యాలయం పక్కన ఉన్నటువంటి స్థలాన్ని భవన నిర్మాణ కార్మికులు కేటాయించారు. అయితే ఇవాళ అధికార పార్టీ అండదండలతో ఇవాళ స్థలాలు మొత్తం కూడా భూమి కలిగినటువంటి ఇళ్ల స్థలం కలిగినటువంటి బడా బాబులు ఇవాళ ఆక్రమణ చేస్తూ ఉన్నారు. ఆ ఆక్రమణలు ఇవాళ భవన నిర్మాణ కార్మికుల జీవన విధానం కుదేలైపోతుంది. ఒకవైపు సంక్షేమం లేదు, మరొకవైపు ఇవాళ ఆకలి సావులతో కార్మిక వర్గం అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం తోసలేమని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తాం. అందుకని జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీలు ఏతున్నాయో, ఎన్నికల కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏతున్నాయో ఆ హామీలు ప్రధానంగా ఇళ్ల స్థలాలు ఆక్రమణ తొలగించి ఎంఆర్ఓ కార్యాలయంతో స్థలాలను ఆక్రమణ తొలగించి భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని చెప్పని ఇవాళ ఐఎఫ్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాడు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని కూడగట్టి ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.